హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధా. శ్రీమాత్రే నమః. ఐఎమ్ ఫైన్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్త్. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్, 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 గ్రాటిట్యూడ్. సో జూన్ మంత్, ఈ మంత్ మనకు ఎలా ఉండబోతుంది? కెరియర్ పరంగా, హెల్త్ పరంగా, మీకు నచ్చిన సబ్జెక్టు, లవ్ పరంగా, మనీ పరంగా, బట్ ఏ విధంగా ఉండబోతుంది? సో నాకు తెలిసి చాలామందికి ఇంట్రెస్ట్ ఉండదు. కెరియర్ బాగుంటేనే, హెల్త్ బాగుంటేనే, మనం బాగుంటేనే లవ్ అయినా, కొవ్వైనా, ఇంకేదైనా అది బాగాలేకపోతే ఏది ఉండదు. ఇది సబ్జెక్ట్ జనాలకి కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం అవ్వట్లేదు. ఓకేనా? సో ఇది ఇక మనము ఇయర్ ఎండింగ్కి వచ్చేసాం, ఇయర్ మిడిల్కి వచ్చేసాం. ఓకేనా? జూన్ 6 మంత్, ఇక్కడికి మనకు 6 మంత్ ఇయర్ స్టార్ట్ అయ్యి. ఎందుకంటే ఇప్పుడు వరకు మనం చేస్తున్న మ్యానుఫ్యాక్చర్స్ కానీ, మనం కావాలనుకున్నది కానీ, ఇక్కడ నుంచి మనకు కొన్ని జరగటం స్టార్ట్ అవుతుంటుంది, మూవ్ అవుతుంటుంది అన్నట్టు. కర్కాటక రాశిలోకి మనం ఎంటర్ అయ్యాం కాబట్టి. ఓకేనా? అయితే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే, మనకు స్టార్ట్ అయ్యేటప్పుడు ఎండింగ్ మనకు పెయిన్ ఎక్కువ అవుతుంటుంది, పెయిన్ నుంచి రిలీజ్ అవుతుంటాం. ఓకేనా? ఏ సిచ్యువేషన్లో, మనీ పరంగా, హెల్త్ పరంగా, లవ్ పరంగా, బట్ పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్లో నుంచి కొంచెం లెసన్ నేర్చుకుంటూనే ఉన్నాం. లెసన్ నేర్చుకున్న వాళ్ళకి సైకిల్ టర్న్ అవుతుంది. లెసన్ నేర్చుకోకుండా ఉండే వాళ్ళకి, అప్పటి మందమే నేర్చుకునే వాళ్ళకి ఒకటే రిపీట్ అవుతుంది. చూద్దాం ఎవరికి ఎండ్ అవుతుంది, ఎవరికి స్టార్ట్ అవుతుంది, అదే రిపీట్ స్టార్ట్ అవుతుంది, కొత్తగా ఏదైనా స్టార్ట్ అవుతుంది అనేది చూద్దాం. ఓకేనా? గెట్ రెడీ. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. మీకు ఎంత మటుకు రెజనేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలని కూడా కనపడుతున్న నెంబర్ కాల్ కానీ, మెసేజ్ కానీ చేయండి. లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. లైక్ కొంతమంది చూస్తున్నారు, లైక్ ఇవ్వట్లేదు. ఓకేనా? మీరు లైక్ ఇవ్వటం వల్ల, కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయటం వల్ల నేను చేస్తున్న వీడియో ముందుకెళ్తుంది, చేరుకోవాలనుకున్న వాళ్ళకు చేరుకుంటుంది, వాళ్ళకు మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా? ఓకే, గెట్ రెడీ. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్, ఈ జూన్ మంత్ మా వ్యూవర్స్కి కెరియర్, హెల్త్, మనీ ఎలా ఉండబోతుంది? లవ్. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్, చెప్పండి యూనివర్స్. చెప్పేది నేనైనా, చెప్పించేది మీరు. మాట్లాడేది నేనైనా, మాట్లాడించేది మీరు. మేజర్ ఆర్కానా కార్డ్స్ 4 పెడతాను. ఓకేనా? చూద్దాం. కెరియర్, హెల్త్, లవ్. ఓకేనా? కెరియర్, హెల్త్, లవ్. ఓకే. బాటమ్ డిక్ జస్టిస్. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్, చెప్పండి మా వ్యూవర్స్కి కెరియర్, ఈ జూన్ మంత్ కెరియర్, లవ్, హెల్త్ ఎలా ఉండబోతుంది? ఓవరాల్గా బాటమ్ డెక్ జస్టిస్ వచ్చిందండి. మరి ఏ విషయంలో జస్టిస్ జరగబోతుంది అనేది చూద్దాం. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్, చెప్పండి మా వ్యూవర్స్కి జూన్ మంత్ కెరియర్ ఎలా ఉండబోతుంది, హెల్త్ ఎలా ఉండబోతుంది, వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది? కెరియర్కి ఒక కార్డు ఇవ్వండి, హెల్త్కి ఒక కార్డు ఇవ్వండి, లవ్కి ఒక కార్డు ఇవ్వండి. 7 of Wands, నైస్. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్, చెప్పండి మా వ్యూవర్స్కి జూన్ మంత్ కెరియర్, హెల్త్, లవ్ ఎలా ఉండబోతుంది? స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్, చెప్పండి యూనివర్స్. చెప్పేది నేనైనా, చెప్పించేది మీరు. మాట్లాడేది నేనైనా, మాట్లాడించేది మీరు. మా వ్యూవర్స్కి జూన్ మంత్ కెరియర్ పరంగా, హెల్త్ పరంగా, లవ్ పరంగా ఎలా ఉండబోతుంది? మా వ్యూవర్స్కి చెప్పండి యూనివర్స్. చెప్పేది నేనైనా, చెప్పించేది మీరు. మాట్లాడేది నేనైనా, మాట్లాడించేది మీరు. శ్రీమాత్రే నమః.
కెరియర్, హెల్త్, లవ్. 3 of Wands. ముందు కెరియర్ చూద్దాం. ఎంప్రెస్, వెరీ గుడ్. 9 of Cups, సూపర్. 7 of Pentacles. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఇక్కడ హెల్త్కి ద స్టార్, డెత్, నైస్. స్ట్రెంగ్త్, 8 of Cups, 9 of Pentacles, టవర్. సూపర్, సూపర్. మనకిక్కడ జస్టిస్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చేసింది. తులా, మిథునం, తులా, కుంభరాశి. ఓకేనా. ఏరీస్, జెమినై, లిబ్రా. ఏరీస్ అంటున్నాను. ఆక్వేరియం, జస్ట్ లిబ్రా, జెమినై. ఓకే. సో మీకు బాటమ్ డెక్ వచ్చేసేసి చాలా బాగా వచ్చింది. మీకు జస్టిస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి, తులా రాశి, మిథున రాశి, కుంభరాశి వాళ్ళకు గ్రాటిట్యూడ్ చెప్పుకోండి మా. ఓకేనా. గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. 88889999 అఫర్మేషన్ రాయండి. కర్మ అనేది ఒక సైకిల్ కంప్లీట్గా ఎండ్ అవుతుంది. అది హీల్ అయిన వాళ్ళకే. ఓకే. ఇక మీరు హెల్త్ పరంగా కన్సీవ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి డెఫినెట్గా కన్సీవ్ అనేది అవుతారు. ఓకే. ఒక శుభవార్తలు వింటుంటారు. ఓకేనా. కెరియర్ పరంగా కంప్లీట్గా ఓకే. హార్డ్ వర్క్ చేస్తారు. చాలా మనీ, ఎంత హార్డ్ వర్క్ చేస్తారు అంటే మీరు మనీ పైనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతుంటారు. మీకున్న ఆప్షన్స్ కానీ, మీరు వర్క్ చేయాలనుకునే దాంట్లో కానీ, మీ విష్ ఫుల్ఫిల్మెంట్. ఓకే. మనకిక్కడ ఎలా అంటే ఒక్కటి ఛాన్స్, ఇంకొక ఛాన్స్ వస్తే బాగుండు. నేను అన్ని విధాలుగా సమకూర్చుకున్నాను. నాకు అన్నీ ఉన్నా, నాకు వర్క్ విషయంలో కానీ కెరియర్లో ఇంత బాగా నేను ముందుకెళ్ళిపోతున్నా, నాకు చిల్డ్రన్స్ లేరు అని బాధపడే వాళ్ళకి ఓకేనా చిల్డ్రన్స్ వస్తారు. ఓకే. కెరియర్ పరంగా మీకు ఎప్పటి నుంచో ఒక దాంట్లో సాధించాలి. కొత్త స్కిల్స్, కొత్త విషయాల మీద ఫోకస్ చేస్తుంటారు. ఓకేనా. నేను ఈ వర్క్ చేయాలనుకున్నా, ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నా, నేను ఇది చేయాలనుకుంటే ఆ విషయంలో నేను ఎందుకు చేయలేకపోయాను. ఓకేనా. అది నాకు అలా ఆ డ్రీమ్ అలానే ఉండిపోయింది. నా కెరియర్ పరంగా అది నేను వెతుక్కుంటూ వెళ్తే అది నాకు నా దాకా రాలేదు అనేది ఏదైనా మీకు ఉంటే మీ మైండ్లో అది డెఫినెట్గా అది మీరు మీ లైఫ్లోకి రాబోతుంది. కెరియర్ పరంగా వర్క్ ఓకే. బిజినెస్ అనుకున్నారా, కొత్త ఆపర్చునిటీలు అనుకున్నారా, ఏదైనా అనుకున్న దాంట్లో మాత్రం సక్సెస్ అనేది మీరు సాధిస్తారు. మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది కెరియర్ పరంగా చాలా 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 జూన్ మంత్ అనేది చాలా బాగుంటుంది. చాలా హార్డ్ వర్క్ చేస్తారు. మీ మైండ్ మొత్తం ఫైనాన్షియల్ గ్రోత్ పైన పెడతారు. ఓకేనా. సూపర్. ఇక హెల్త్ పరంగా వచ్చేసేస్తే ఎప్పటి నుంచో మీకు శని భగవానుడు లెసన్ నేర్పిస్తున్నాడు. ఇక హెల్త్ పట్ల చాలా 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 ఎదురు చూస్తున్నారు. కొంతమందికి షుగర్ అని, కొంతమందికి బీపీ అని, కొంతమందికి అనేక బాడీ పెయిన్స్, ఇట్లా మెడల్ నొప్పులు, బ్యాక్ పెయిన్, తిన్నది అరక్కపోవటం, ఇలా ఎన్నెన్నో ఉంటాయి. హెల్త్ అంటే వాటెవర్ ఎన్నో ఉంటాయి కదా బాడీలో. ఓకేనా. మేజర్గా ఏ ప్రాబ్లం ఉందని చెప్పేసి అని మీరు బాధపడుతూ ఉన్నారు. ఆ విషయంలో కంప్లీట్గా మీరు రీబర్త్ చెందుతున్నారు. హెల్త్ పరంగా గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. 1818 అని చెప్పేసి అని హెల్త్ పరంగా బాధపడే వాళ్ళు 1818 అని చెప్పేసి అని కింద అఫర్మేషన్ రాయండి. మనీ మీద మీ ఫోకస్ అంతా మనీ పైన, బిజినెస్ పైనే, చిల్డ్రన్స్ పైన ఉన్న వాళ్ళకి 99998888 ఓకేనా. ఇక్కడ వచ్చేసి 1818 సెకండ్ పైలు. హెల్త్ కోసం చాలా బాధపడుతున్నారు. దాదాపు ఒక 8 years నుంచి హెల్త్ పరంగా గ్రోత్ లేదు. ఏమవుతుందో అర్థం అవ్వట్లేదు. ఓకేనా. తిరగని గుడులు లేవు, మొక్కని దేవుడు లేదు, ఇలా అంటారు చూసావా. ఆ రకంగా ఉన్న వాళ్ళకి 1818 అని కింద అఫర్మేషన్ రాయండి.
ఓకే. సో హెల్త్ అనేది చాలా చేంజెస్ చూడబోతున్నారు. శని భగవానుడు మీకు ఎండింగ్ దిశలో ఉన్నారు. హీల్ అవ్వండి కంప్లీట్గా. నీలంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయమార్తాండ సంభూతం తన్నమామే శనిశ్చరం అది చదువుతుండండి. నవగ్రహాలకు చేస్తుండండి. శని భగవానుడికి శనివారము మీరు రెమెడీస్ చేస్తుండండి. డెఫినెట్గా ఎండింగ్ దిశ అనేది మీకు నడుస్తుంది. డెఫినెట్గా మీ హెల్త్ విషయంలో మీకు ఏంటి అంటే లాస్ట్ దిశలో ఉందన్నట్టు మీ హెల్త్ పరంగా స్ట్రెంగ్త్గా ధైర్యంగా ముందుకెళ్తుంటారు. ఓకేనా. హెల్త్ పరంగా ఇక మీ లవ్ విషయానికి వచ్చేసేస్తే ట్రాన్స్ఫర్మ్ అవుతున్నాయి. మునుపటిలా లేరు. కంప్లీట్గా మీ పైన మీరు ఫోకస్ చేయటం, మీ పైన మీరు మనీ పైన ఫోకస్ చేయటం, కొత్త స్కిల్స్ పైన ఫోకస్ చేయటం, కాదనుకున్న రిలేషన్ని వదిలేసుకోనటం, మీ పాటికి మీరు విసుగొచ్చి వేజారిపోయి లవ్ విషయంలో మీ పాటికి మీరు వెళ్తున్నారు. ఓకేనా. 8-9 వచ్చేసేసింది ఇక్కడ మనకి 9-9 అని చెప్పేసి 11-11 అని చెప్పేసి మీరు అఫర్మేషన్ రాయండి. లవ్ పరంగా ట్రాన్స్ఫర్మ్ అవుతున్నారు కంప్లీట్గా. ఎవరు హీల్ అయ్యారో గో విత్ ద ఫ్లో అని ముందుకెళ్ళి ఎవరు వెళ్ళిపోతున్నారో ఆ విషయంలో మీకు లవ్ విషయంలో సక్సెస్ రాబోతుంది. ఎవరు వదిలేశారు కంప్లీట్గా పోతే పోని, రావాలనుకున్న వాళ్ళు వస్తారు, ఉండాలనుకున్న వాళ్ళు ఉంటారు అని చెప్పేసి కేవలము మీరు గ్రోత్ పైన, ఓకేనా, మీ గ్రోత్ పైన మీరు ఎవరు కాన్సన్ట్రేషన్ చేస్తారు, మీకు జస్టిస్ ఓవరాల్గా జస్టిస్ అయితే రాబోతుంది మనకి ఇక్కడ. డెఫినెట్గా మీ లవ్ విషయంలో, ఓకేనా, వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ గ్రోత్ కోసం ఆలోచిస్తున్నారు, మీతో రిలేషన్ కోసం ఆలోచిస్తున్నారు, మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన వ్యక్తి. ఓకే. మీరు కూడా ఈ రిలేషన్ని వదిలి వెళ్ళిపోవాలి అని గతంలోనే వెళ్ళిపోయారు. మీ లవ్ విషయంలో వెళ్ళిపోయిన వాళ్ళకి మళ్ళీ ఏదో ఒక హోప్ అనేది మీలో చిగురిస్తుంది, మీ పర్సన్లో మీలో. ఓకేనా. కంప్లీట్గా ఒక సినారియో కంప్లీట్గా ఏది ఆలోచిస్తున్నారు అని అంటే మనీ గ్రోత్ పైన, సెల్ఫ్ గ్రోత్ పైన, ఓకే, బిజినెస్ పైన, ఓకే, దానిపైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. కాబట్టి మీ లవ్ విషయంలో గ్రోత్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. హోప్ వదిలేసేసారు. ఇది అవ్వదు, ఇది జరగదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉండుంటే మళ్ళీ మీ లవ్ విషయంలో మళ్ళీ జరగబోతుంది అనేది మనకి ఇక్కడ యూనివర్స్ చెప్తున్నారు. ట్రాన్స్ఫర్మ్ అవుతున్నాయి. మునుపటిలా లేరు, మునుపటి ఆలోచన లేదు, మునుపటిలా ఏదీ లేదు. ఓకేనా. 8 ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్. ఎస్, చాలా స్ట్రాంగ్ అయ్యారు. ముక్కుసూటిగా మీ పర్సన్ వచ్చినా మీరు అడగాలని మీకు ఏ డౌట్స్ ఉన్నా ఏదైనా సరే కంప్లీట్గా అడిగి క్లారిటీ తీసుకొచ్చుకోవాలి. ఇంతకు ముందులా ఏమనుకుంటారో ఏదని మీరే బెగ్ చేయటం, మీరే మెసేజ్ చేయటం, మీరే కాల్ చేయటం, మీరే బెగ్ ఇలా ఉన్న మీరు చాలా స్ట్రిక్ట్గా, చాలా స్ట్రాంగ్గా మీరు రెడీ అయిపోయారు. అక్కర్లేదు, ఉంటే ఉండని, లేకపోతే లేదు గో అని చెప్పేసి అలా మీరు ఆలోచిస్తూ ఉన్నారు. ఓకేనా. వెరీ గుడ్. స్ట్రెంగ్త్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. చెప్పేనా. డెఫినెట్గా హెల్త్ అనేది పాజిటివ్గా మారబోతున్నారు. హెల్త్ పరంగా చాలా హీల్ అవుతున్నారు. 8 ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. సూపర్. గ్రోత్ చాలా కనపడుతుంది. 8 ఆఫ్ స్వార్డ్స్ వేగవంతంగా ఈ జూన్ మొత్తం మీకు రెస్ట్ ఉండదు మరీ పరంగా. ఓకేనా. చాలా స్ట్రాంగ్గా అయితే అవ్వబోతున్నారు ఓవరాల్గా. ఓకే. చూద్దాం అవుట్కమ్ చూద్దాం. సూపర్. ఇక్కడ రాశుల పరంగా అడుగుతారేమో. కర్కాటక, మీన, వృశ్చిక రాశి, మేషం, సింహ, ధను రాశి, మిథునం, తుల, కుంభరాశి. ఓవరాల్ సైన్స్ వచ్చేసాయి. నెంబర్ 8, నెంబర్ 18, నెంబర్ 88 అనే నెంబరు కంప్లీట్గా శని భగవానుడు లెసన్ను నేర్పించారు. చాలా 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 8 ఇయర్స్ నుంచి 16 ఇయర్స్ నుంచి విపరీతంగా పెయిన్ పడుతున్నారు, బాధపడుతున్నారు. ఓకేనా. కొంతమందికి అర్ధమ శని స్టార్ట్ అయిపోయింది, కొంతమందికి ఎండ్ అయిపోతున్నది, కొంతమందికి అయితే ఇక్కడ చూస్తుంటే ఓవరాల్గా ఒకే సైకిల్ అయితే రిపీట్ అయ్యే ఎనర్జీస్ అయితే నాకు రాలేదు. హీల్ అయిన వాళ్ళకు మట్టుకు కంప్లీట్గా సైకిల్ చేంజ్ అవుతుంది. హీల్ అవ్వలేదా మళ్ళీ ఒకే సైకిల్ అయితే రిపీట్ అవుతుంది. హీల్ అయిన వాళ్ళకే రెజనేట్ అవుతుంది. గమనించండి. చాలా బాగా వచ్చేసేసింది. ఇంకొక సినారియో, గిరి గీసుకొని, అంటే మనం ఒకే గిరి గీసుకొని ఎవరితో మాట్లాడకుండా, ఎవరిని కమ్యూనికేషన్ చెయ్యకుండా, మనసులో ఉన్న ప్రాబ్లంకి సొల్యూషన్ వెతుక్కోకుండా ఎవరున్నారో వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ మైండ్లో
కొత్త ఆలోచనలు రావటం, వాళ్ళకున్న ఇన్సెక్యూరిటీ అంటే వాళ్ళకి చెప్తే ఏమనుకుంటారో, వీళ్ళకి చెప్తే ఏమనుకుంటారో, వీళ్ళకు తెలిస్తే ఏమనుకుంటారో, వాళ్ళు వింటారు అనుకున్న పిచ్చి భ్రమలో ఉన్న వాళ్ళు కంప్లీట్గా అదంతా వదిలేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. ఇంకా చెప్పండి యూనివర్స్, ఓవరాల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? అవుట్కమ్ తర్వాతకి తీస్తాను, ఇప్పుడు చూద్దాం. ఓవరాల్గా చూద్దాం. ఓవరాల్గా ఒక కార్డు ఇవ్వండి అన్ని రాశుల వాళ్ళకి. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్, చెప్పేది నేనైనా చెప్పించేది మీరు, మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు. ఓవరాల్గా మా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకే, థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఎక్కువగా స్టెబిలిటీ లేని వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు ఈ క్షణం ఒకటి ఆలోచించి మరుక్షణంలో ఇంకో నిర్ణయం తీసుకునే వాళ్ళకి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. ఓకేనా? మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. హెల్త్ పరంగా విపరీతంగా స్ట్రగుల్స్ పడుతున్న వాళ్ళకి శనివారం ఆంజనేయ స్వామిని ఆరాధించటం వల్ల ఫైనాన్షియల్గా మనకు గ్రోత్ కావాలి అనుకుంటే ఫ్రైడే అమ్మవారికి, దుర్గమ్మవారు, మీ ఇష్టదైవం ఎవరైనా అమ్మవారికి మాత్రం కుంకుమార్చన చేయించండి. ఇక ఈ లవ్ అనే విషయానికి వచ్చేసేస్తే మనకు ఏంటంటే చంచలత్వం ఉండటం వల్ల, స్టెబిలిటీ లేకపోవటం వల్ల కాసేపు ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్న మీ పర్సన్ ఎవరైనా ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ అప్పుడే మాట్లాడుతూ అప్పుడే బ్యాక్ అయిపోయే వాళ్ళతో కానీ మీరు రిలేషన్లో ఉండుంటే, ఓకేనా? వాళ్ళతో కానీ రిలేషన్లో ఉండుంటే మీరు గణపతిని ఆరాధించండి. ఓకే, శనగలు పంచిపెట్టండి. అలాంటి పర్సన్ కానీ మీ లైఫ్లో ఉండుంటే. ఇదంతా కాదు, నాకు స్టడీ కావాలి, స్టడీ విషయంలో ముందుకెళ్ళాలి, సక్సెస్ కావాలి అనుకుంటే గురువుని సంప్రదించండి. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్, ఓవరాల్గా ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి. ఓవరాల్గా దట్ అవర్ నైస్. 10 of Swords, King of Pentacles, స్ట్రెంగ్త్. శని భగవానుడు అయితే లెసన్ నేర్పించడానికి కొంతమందికి స్టార్ట్ అవ్వబోతున్నాడు, కొంతమందికి ఎండ్ అవ్వబోతున్నారు. చూసుకోండి. సింహరాశి వాళ్ళకి సక్సెస్ కోసం చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నారు, సక్సెస్ లేక బాధపడుతున్నారు. ఇన్నర్ స్ట్రెంగ్త్ అనేది మీకు చాలా తక్కువ. ఇన్నర్ స్ట్రెంగ్త్ వల్ల క్లారిటీ వస్తుంది. ఇన్నర్ స్ట్రెంగ్త్ పెంచుకుంటే క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ లేకపోతేనే స్ట్రగుల్స్ ఉంటుంది. ఆ స్ట్రగుల్స్ ఉంటేనే చంచలత్వం ఉంటుంది. ఆ చంచలత్వం ఉంటేనే సక్సెస్ ఉండదు. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్, అబ్బా ఓవరాల్గా నాకు 3 కార్డ్స్ ఇవ్వండి. శ్రీమాత్రే నమః. సూపర్. మళ్ళీ చూసారా స్ట్రెంగ్త్, పదే ఇక్కడ స్ట్రెంగ్త్, ఇక్కడ స్ట్రెంగ్త్. ఇంతసేపు షఫిల్ చేసినా కూడా ఆయన వస్తూనే ఉన్నారు. ఓకే, ఎవరైతే హ్యాంగ్డ్మ్యాన్ సిచ్యువేషన్లో ట్రాప్ అయిపోయి ఫీల్ అయిపోయారో, అర్థం కాకుండా ఇయర్స్ నుంచి ఒకే విషయాన్ని, ఒకే ప్యాటర్న్ ఓకేనా, దాన్నే రిపీట్ చేస్తూ ఇక తలకిందిగా పడుతూ మొత్తానికైతే వాళ్ళు గ్రాట్యూడ్ చెప్పుకోండి, డబుల్ టెన్ అని చెప్పేసి కంప్లీట్గా హీల్ అవుతున్నారు. నేను ఎందుకు ఇలా ఉండిపోయాను, నేను ఎందుకు ఒకే విషయాన్ని ఆలోచిస్తున్నాను, అర్థం కాని సిచ్యువేషన్లో ఎందుకున్నాను, ఉపయోగం లేని రిలేషనా, ఉపయోగం లేని వ్యక్తిలా, ఉపయోగం లేని వర్కా, ఉపయోగం లేని లైఫా,
దేనికి, ఎందుకు ఇలా ఉన్నాను అన్నీ తెలుసు, అన్నీ నాకు తెలుసు, తెలిసినా నేను ఇలా ఎందుకున్నాను, బికాస్ కర్మ. అది కాస్త ఆ కర్మ కాస్త ఎండ్ అవుతుంది. గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఓకేనా. ఇంకో సినారియో, కంప్లీట్గా ఒక టాక్సిక్ పర్సన్తో కానీ రిలేషన్లో కానీ ఉండుంటే, ఒక కార్మిక్ బాండ్లో కానీ ఉండుంటే కంప్లీట్గా నమస్కారం చేసేసుకొని వెళ్ళిపోతున్నారు మీరు. ఓకేనా. ఆ సిచ్యువేషన్లో నుంచి కంప్లీట్గా వాకవే చేసేస్తున్నారు. మీకు కొత్త అవకాశం రాబోతుంది. మిమ్మల్నిగా గుర్తించే పర్సన్స్ రాబోతున్నారు. కొంతమందికి ఓల్డ్ పర్సన్ రాబోతున్నారు, కొంతమందికి న్యూ పర్సన్ రాబోతున్నారు. ఓకే. ఇక ఇంకొక విషయానికి వచ్చేసేస్తే మీ మైండ్లో చాలా చాలా గోల్స్ ఉంది. ఓకే, ఈ వర్క్ చేయాలి, ఆ వర్క్ చేయాలి అంటే కొత్తగా ఆలోచించడం, కొత్త స్కిల్స్ పైన ఫోకస్ చేయటం. మీ కోరిక ఎప్పటి నుంచో నాకు అందులో నేను చెయ్యాలి, నాకు ఒక అవకాశం రావాలి అని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. కేవలం మనీ విషయంలో, వర్క్ విషయంలో ఏదైనా సాధించాలి. అది మీడియా అయి ఉండొచ్చు, మూవీసే అయి ఉండొచ్చు, సీరియల్స్ అయి ఉండొచ్చు, ఓకే, సోషల్ మీడియానే అయి ఉండొచ్చు. బట్ ఏదో ఒక దాంట్లో దీనికి సంబంధించి ఈ రంగానికి సంబంధించేసి, ఓకేనా. సో అందులో మీ కోరిక, మీ విషయం అనేది నెరవేరబోతుంది. చాలా స్ట్రాంగ్గా, ధైర్యంగా క్లారిటీ రాబోతుంది. ఇక్కడ టెంపరెన్స్ వచ్చింది, ఇక్కడ టెంపరెన్స్ వచ్చేసింది. సూపర్ పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. పాజిటివ్గా అనేది మీ లైఫ్లో జరగబోతుంది. గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది పూర్తి అవ్వబోతుంది. ఈ మంత్లో ఏదో చక్కటి అవకాశం అయితే రాబోతుంది మీకు. ఓకేనా. మీడియాకి సంబంధించేసేసి, కెమెరాకి సంబంధించేసేసి చాలా రోజుల నుంచి మీ కళ, మీ గోల్. ఓకే. ఇక లవ్ విషయానికి వచ్చేసేస్తే మీ ఓల్డ్ పర్సన్ కొంతమందికి రాబోతున్నారు, కొంతమందికి న్యూ పర్సన్ రాబోతున్నారు. కంప్లీట్గా హీల్ అవ్వబోతున్నారు. ఓకేనా. చూసుకోండి. సో ఇక్కడ రాశుల పరంగా వచ్చేసేస్తే మిథునం, తుల, కుంభరాశి, వృషభం, కన్య, మకర రాశులు, సింహరాశి సైన్స్ ఎక్కువ కనపడుతున్నాయి. చూసుకోండి. అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్. మనకు అవుట్కమ్ చాలా ఇంపార్టెంట్. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి. అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్. చెప్పేది నేనైనా చెప్పించేది మీరు. సూపర్. ద ఫుల్. కొత్త జీవితానికి స్వాగతం పలుకుతున్నారు, హీల్ అవుతున్నారు. ఇప్పుడు ఇక పిచ్చిగా అప్పటి మందమే ఆలోచించారు. చాలా అంటే మెచ్యూరిటీగా ఆలోచిస్తున్నారు. ఆలోచన విధానం కంప్లీట్గా చేంజ్ అయిపోయింది మీ లోపల. ఇక్కడ కంప్లీట్గా కొంతమంది నాకు అందుతున్న ఎనర్జీస్ని బట్టి మనీ పైనే ఫోకస్ పెడుతున్నారు, కెరియర్ పైన ఫోకస్ పెడుతున్నారు. అదే కదా నేను మొత్తుకునేది. కెరియర్ ఇంపార్టెంట్. కెరియర్లో సక్సెస్ ఉంటే అన్నీ వస్తారు, అందరూ వస్తారు. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి. అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్. స్టార్ మళ్ళీ వస్తుంది డెఫినెట్గా. చాలా అంటే సోషల్ మీడియా కానీ, బట్ కెమెరా వైపు ఫీల్డ్కి అయితే మీ కోరిక అదొక్కటి ఉండిపోయింది మీ మైండ్లో. అది మీకు నెరవేరబోతుంది. మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. కొత్త స్కిల్స్ అనేవి మీరు మీ లైఫ్లోకి రాబోతున్నాయి. వెరీ గుడ్. సూపర్. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్. మీ స్కిల్స్, మీ హెల్త్, మీ యాంగ్జైటీ, ఒక డిప్రెషన్స్ ఇవేమున్నా కూడా కంప్లీట్గా ఎండ్ అవ్వబోతుంది. కొత్త లైఫ్ కొత్తగా స్టార్ట్ చేయబోతున్నారు. ఓకేనా. హీల్ అవుతున్నారు. కంప్లీట్గా హీలింగ్ ప్రాసెస్ నడుస్తుంది. హీల్ అవ్వబోతున్నారు. కొత్త లైఫ్, కొత్త జీవితం. ఇక్కడ కూడా స్టార్ ఉంది. ఏంటో ఈ స్టార్ అని కనపడుతుంది. ఏంజల్స్ని అడుగుదాం. కెరియర్, హెల్త్, మీ లవ్ లైఫ్. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి యూనివర్స్. చెప్పేది నేనైనా చెప్పించేది మీరు. కెరియర్కి ఇవ్వండి అబండెన్స్. సూపర్. హెల్త్కి ఇవ్వండి యూనివర్స్. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. నాట్ ది రైట్ టైం. అందుకే ఇక్కడ మనకి 8 ఆఫ్ పెంటికల్స్ వచ్చేసేసింది. కాస్త వెయిట్ అండ్ సీ, ఓపిక పట్టండి. హెల్త్ పరంగా, లవ్ పరంగా ఒకటి ఇవ్వండి. డోంట్ స్టాప్. ఏది ఆపకండి, ముందుకెళ్తూ ఉండండి.
సక్సెస్, ఓవరాల్గా సక్సెస్. లుక్ ఫర్ సైన్. ఏదో మీకు సైన్ ఇవ్వబోతున్నారు, సక్సెస్ రాబోతుంది, అబండెన్స్ రాబోతుంది. నాట్ ది రైట్ టైం. ఏంటి, కాస్త హెల్త్కి హీల్ అవుతున్నారు. ఓకే, హీల్ అవ్వండి. ఇక డోంట్ స్టాప్, ఏది ఆపకండి. లవ్ విషయంలో ఏదైనా తేల్చుకోవాలి అనుకున్నది తేల్చుకోండి, ఎండ్ చేయాలనుకున్నది ఎండ్ చేయండి. సక్సెస్ అయితే ఓవరాల్గా సక్సెస్ అయితే మీ లైఫ్లోకి అయితే రాబోతుంది. సో ఇదండి, జూన్ మంత్ మీకు ఇలా ఉండబోతుంది. ఓకేనా, ఇది జనరల్ రీడింగ్. మీకు ఎంత మటుకు రెసినేట్ ఉందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఏదేమైనా సరే మంచిని పట్టుకోండి, చెడుని వదిలేసేయండి. ఓకే, కొత్తగా ఆలోచించండి, టయానికి విలువ ఇవ్వండి, కాలానికి సరెండర్ అయిపోయింది. తెలుసో తెలియకో ప్రతి ఒక్కరు చిన్న మిస్టేకో పెద్ద మిస్టేకో చేస్తూనే ఉంటారు. ఒకే దాంట్లో ఒకే విధంగా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే సంవత్సరాలైనా కూడా మీరు బయటకు రాలేకపోతే మీ కెరియర్ ఆగిపోతుంది, మిమ్మల్ని నమ్ముకున్న ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది. ఓకేనా, ఆ మనుషులకు ఇచ్చే టైం ఏదో భగవంతుడి దగ్గర ఇవ్వండి. మీతో మీరు కాస్త టైం ఇచ్చుకోండి. ఓకేనా, మీ అంతరాత్మతో జెన్యున్గా ఉండండి. మీతో మీరు జెన్యున్గా ఉండకపోతే మీకు అందరూ ఫేక్ రిలేషన్సే వస్తుంటారు, ఫేక్ మనుషులు ఎదురవుతుంటారు. అందుకే మీకు మీరు టైం ఇచ్చుకోండి, మీతో మీరు ప్రశాంతంగా ఉండండి. ఓకేనా, ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి. మీకు ఎంత మటుకు రెసినేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న వారు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఆల్ ది బెస్ట్, కంగ్రాట్స్. ఈ మంత్ అంతా మీరు హ్యాపీగా ఉండాలని, సక్సెస్ వైపుకు మీరు దూసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్.